బొమ్మలు భలే ఉన్నాయి. వీటితో తోలు బొమ్మలు అట వేసి అందరినీ అలరించేవారు నాన్న. అప్పట్లో ఈ కళ చాలా ఫేమస్. నాన్న ఈ బొమ్మలు ఎలా ఆడతాయో చూడాలని ఉంది నాన్న. శివ శివమూర్తి విగణనాథ, శివుని కుమారుడవు గణనాథ, చల్ సిరికి హరికి మనువంట, బళరే అనరాజనవంత, కల్ కల్లు మంటు గజ్జి కట్టు చిందు కొట్టి జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మొదటిసారిగా ఎదురే ఎందిగా వయసు వేడుగా. అదిరే అదిరే కన్నే అదిరే, ഹത്തിന്തോം തിന്തിയും തൊന്താന തിന്താതീനുന്തോ തകതിന്തോം തിന്തിയും തൊന്താന തിന്താതീനുന്തോ. ഹത്തിന്തോം തിന്തിയും തൊന്താന തിന്താതീനുന്തോ తగదిందోం తిందియం తొందర దిందదిందోం. అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ, ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మ. ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ, ఈ పాట ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మ. అత్తిందోం తిందియం తొందర దిందదిందోం తగదిందోం తిందియం తొందర దిందదిందోం దిందదిందోం దిందదిందోం. పొంగే వాన కాలంలో నా వింటావమ్మ నది పాట, ఓ నది పాట. మల్లె మొక్క బంతి బుగ్గ వీటి పాటే కట్టిందమ్మ వని పాట, ఓ వని పాట. చిందులు వేయించే పాట, కనువిందులు కావించే పాట. గుండె సంధించే పాట, ఆది విని అందించే పాట. నా పాట సౌబడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ.
ఇంత మంచి బొమ్మల్ని ఎందుకు నాన్న పక్కన పడేశారు? టెక్నాలజీ పెరుగుతుంటే కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. సెల్ ఫోన్ కుటుంబంలో కొలవలేనంత దూరాన్ని పెంచేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం కొత్త తరానికి వరం అవ్వాలి, కానీ పాపం అనుకునేంత శాపం కాకూడదు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, పరువారా ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట. కౌసల్య రామ
Vishnu also demolished the darkness. Is it? Yes, he has taken 9 avatars so far. He has taken Narsimha avatar to save his devotee Prahalada and to demolish Hiranyakasipa. Oh wow, how wonderful it has been. Do you want to experience it? Yes, why not? Then let's call up our 8th F2 and F3 boys. కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ ఇద్దరు కవల సోదరుల జననం కోసం. స్వల్పకాలంలోనే ఈ ఇద్దరు సోదరులు తామసిక విద్యలపై పట్టు సాధించి ఎన్నో అతీంద్రియ శక్తులను సాధించారు. ఒకవైపు సృష్టిలో అల్లకల్లోలం జరుగుతుంటే మరొక వైపు సృష్టి ఫలప్రదమవుతోంది. ఈ ప్రదేశంలో ప్రతి ప్రాణి ఆనందంగా గడుపుతోంది. అవి ప్రకృతితో కలిసిపోయి ఉండేవి. కానీ అక్కడి వారికి ఈ ఇద్దరు సోదరుల శక్తి గురించి తెలియదు. ప్రభు, ఎక్కడున్నావు? అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చెయ్యండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. అయితే ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. మనసుకు శాంతి లేదు. ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ. కళ్ళు తెరు. నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు, ఐశ్వర్యం, ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుణ్ణవ్వాలి. తథాస్తు. కాలచక్రం మాయ ఎలాంటిదంటే అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ఆ జ్యోతి పేరు ప్రహ్లాద. కీడు నీ దరి చేరు క్షణమే
ఏమిటిదంతా? విష్ణువా? రాకుమారా, మన భగవంతుడు మీ తండ్రి గారైన హిరణ్యకశిపులే. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడు రాకుమారా. మీరంటున్నది నిజమే, కానీ భక్తికి జాతితో సంబంధం లేదు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. నమో నారాయణాయ. రాగిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలచున హృదయం నేడు, హరుని తలచుట జరగదులే. అష్ట అక్షరం తెలిసిన నోడు, పంచ అక్షరం పలకదులే. శంకర కన్నుల మీరు శంకర కింకరులు, వైష్ణవునేం చేస్తారు ఆయమ కింకరులు. ప్రహ్లాద, ఇంకా సమయం ఉంది. విష్ణు భక్తిని వదిలే, నిన్ను వదిలేస్తారు. నిలుగునాను దాచుతలను నీకు పంచనులే, నిలుగునాను తీర్చుతున్న మాట మార్చనులే. నిలువునా మందాచుతలను మీకు వంచను, నిలువునాను చీల్చుతున్న మాట మార్చను. వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోహతులే. ప్రభువు ఆనతికి చడిసే నాడు పరమట సూర్యుడు ప్రభుతుడే. రాజ్యలక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుడి వారసుడి విష్ణుదాసుడే. దేశాన్నేలే వాళ్ళంతా రాజరాజులే, రాజలకు రాజులి రంగరాజలే. నేనేం చేయగలను ప్రభు? నా కుటుంబం, బంధుమిత్రులు నన్ను శత్రువులా చూస్తున్నారు. మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. మీ నుండి విడిపోయి ఒంటరి వాడిలా చాలా భయంతో నేను బిలబిలలాడిపోతున్నాను ప్రభు. మీరు నా చేయి పట్టుకుని లేవదీయండి ప్రభు. కానీ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి ప్రభు, నాకు దర్శనం ఇవ్వండి ప్రభు, నాకు దర్శనం ఇవ్వండి. చూడు, నన్ను పిలిచావుగా, నేను వచ్చేశాను. ప్రహ్లాద, నేను నీకు ఆశీర్వాదమిస్తున్నాను. ఇక నుండి ప్రతి చోట నేనే దర్శనమిస్తాను. తథాస్తు. నీచుడా, మళ్ళీ తప్పించుకున్నావా? కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను.
నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. నేనే ఈ జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది? నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు.
స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః. తెలుసా మా మ్యామ్ నన్ను పరమానందే శిష్యురాలని అన్నారు. పరమానందే శిష్యురాలంటే నువ్వేమైనా గొప్పగా అనుకుంటున్నావా ఏంటి? ఎందుకు, ఏమైంది? అసలు పరమానందే శిష్యుల గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు, వాళ్ళంత గొప్ప వాళ్ళ? ఆడియన్స్ మీకు తెలుసు కదా. ఇప్పుడు చూడు, మన 4th శౌర్య బాయ్స్ పరమానందే శిష్యుల స్కిట్ వేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డయాస్. ఈ కాలు నాది. పోరా, ఆ కాలు నువ్వే తీసుకో. ఈ కాలే నాది. నా కాలులోకి రాక ఆ కాలు పట్టు. నా కాలు తీసుకుంటావు కదా. చెప్తానంట్రా, చెప్తానండు. నా కాలు బంగారు కాలురా, నీది ఇత్తడిది. రే, నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. రే, నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దానురా. మీరు కాలు కొట్టలేదు, పుట్టి అవుతారు. మేము మాట్లాడుతున్న ఊరుకోండి గురుగారు, మేము వాళ్ళు గుర్తు చేస్తాం. కొండే అవతలకి వెళ్ళి. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు. అయ్యో అయ్యో అయ్యో, ఒరే ఒరే నంది, నీకేమొచ్చిందిరా? గురువు గారి కోపం వచ్చేస్తుంది, ఊరుకోరా నంది. నా కాలు దగ్గరికి వస్తే ఊరుకుంటానా? వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను. నరకరా, చూస్తాను. నీ కాలు పక్కన చేసేస్తాను. ఎలా చేస్తావో చూస్తానుగా. ఎలా చేస్తావో నేను చూస్తానుగా. చూస్తారా? నేను చూస్తాను రా. నన్ను విడవండి. వద్దు గురువు గారు, మీరు రావకండి. మీరు కోపం వస్తే వాడు బ్రతకగలరా? వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు, నరికేస్తారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుకుంటే వాళ్ళే అనిపిస్తారు. మీరు మాట్లాడకుండా పడుకోండి. నీకే వచ్చిందిరా పోయే కాలం. ఏమిటరా ఈ ఘోరం? గురిసేవండి మా తగలెక్క నిష్కారణంగా ఆయన ప్రాణం ఇక 2 కాళ్ళు నావి. నా కాళ్ళు నువ్వు ముట్టుకున్నావో నిన్ను లెక్కంతగా కొడతాను. అరే బయలు ఇలా రండి. ఎవరు ఏమండి? చెంపకాయ ఏంటి ఇలా కదరా? మరి ఎలాగండి? నేను చెప్పనా? చెప్పండి. ఇలా కొడితే చెంపకాయ, ఇలా కొడితే డిప్పకాయ, ఇలాగా ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే మొట్టికాయ,
ఇలా కొట్టే కొట్టు. చాలా బాగా చెప్పారు. రే మణి పని శృంగి అందరండ్రా గణపతి కైలాసం చాలా బాగా చదివిస్తున్నారు చూడండిరా. అయ్యా, మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఆ పాట మరొక్కసారి చదివివ్వండి. చెప్పచ్చుగా. ఇది చెప్పకాయ, ఇది డిప్పకాయ, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇది కొట్టం. అయ్యో అది కాదురా, అంటే మీ అమ్మ కడుపు కాలా నా మీద పళ్ళుకి చెప్తున్నారు. ఏమిటా ఇది మా వాడిని చంపేస్తారా? చంపడం లేదండి, నేర్చుకుంటున్నా. ఈ పాట మీరు ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎంత బాగా చదువుకున్నారు. ఏమిటి తలక వచ్చావంటే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి కానీ ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా.